పంతం నెగ్గించుకుందనే చెప్పవచ్చు. ఇక లోక్సభ ఢిల్లీ బిల్లుకి ఆమోదం తెలిపిన నేపథ్యంలో అటు ఇండియా కూటమి బీఆర్ఎస్ కూడా తీవ్ర వ్యతిరేకించాయి. అయితే ఈ నేపథ్యంలో ఇరు వర్గాలు నిరసనల నేపథ్యంలోనే ఢిల్లీ బిల్లు ప్రవేశపెట్టడం జరిగింది. అలాగే నెక్స్ట్ న్యూస్ చూసుకున్నట్టయితే 3 కాదు 20 రోజులు నిర్వహించండి. దేశంలో అత్యల్ప అసెంబ్లీ సమావేశాలు ఇక్కడే. బీఏసీలో సీఎల్పీ నేత బట్టి వ్యాఖ్యలు. 20 రోజులు వీలు కాదన్న అధికార పక్షం. ఆదివారం దాకా సభ నిర్వహించేందుకు ఓకే. అంత హడావిడి ఎందుకు? రాష్ట్రంలో చాలా సమస్యలున్నాయి. అసెంబ్లీని 3 రోజులు కాదు 20 రోజులు నడిపించండి. ప్రజలకు ఉపయోగపడేలా సభ కొనసాగాలి. రాష్ట్రంలో నెలకొన్న సమస్యలన్నిటిపై చర్చ జరగాలి అని కాంగ్రెస్ డిమాండ్ చేసింది. అయితే అన్ని రోజులు సభ నిర్వహించడం కుదరదని అధికార పక్షం స్పష్టం చేసింది. అసెంబ్లీ సమావేశాల నిర్వహణపై స్పీకర్ పోచారం శ్రీనివాస్ రెడ్డి అధ్యక్షతన సభా వ్యవహారాల సంఘం గురువారం ఈ మేరకు భేటీ అయింది. అయితే ప్రధానంగా మనం చూసుకున్నట్టయితే 3 రోజులు కాదు అసెంబ్లీ సమావేశాలు 20 రోజులు జరిపించాలి అంటూ కూడా కాంగ్రెస్ డిమాండ్ చేసింది. ప్రధానంగా బట్టి ఈ మేరకు వ్యాఖ్యలు చేశారు. 3 రోజులు జరిపితే కుదరదు, ఎందుకంటే ఉన్న సమస్యల మీద మాట్లాడడానికి అట్లీస్ట్ 20 రోజులైనా జరగాలంటూ కూడా ఆయన వ్యాఖ్యానించడం జరిగింది. అయితే ఈ మేరకు కుదరదు, 20 రోజులు అంటే కుదరదు, ఆదివారం దాకా సమావేశాలు జరుపుతామంటూ కూడా ఇటు రాష్ట్ర ప్రభుత్వం తెలిపింది. అయితే నెక్స్ట్ మనం చూసుకున్నట్టయితే కేటీఆర్ ని కలిసిన జగ్గారెడ్డి బీఆర్ఎస్ లో చేరతారని ప్రచారం. ఇక నియోజకవర్గ పనుల కోసమే అంటూ జగ్గారెడ్డి. కేటీఆర్ ఈటల మాట మంత్రి ఆప్యాయంగా పలకరించిన మంత్రి. ప్రధానంగా మనం చూసుకున్నట్టే జగ్గారెడ్డి కలిశారు. అయితే బీఆర్ఎస్ లో చేరతారని ప్రధానంగా ప్రచారం జరిగింది. మనం చూసుకున్నట్టయితే కేటీఆర్ ని జగ్గారెడ్డి కలవడంపై అంతా ఊహాగానాలు నెలకొన్నాయి. ప్రధానంగా ఊహాగానాల్లో ఏంటంటే ఖచ్చితంగా జగ్గారెడ్డి కూడా బీఆర్ఎస్ లో చేరుతున్నారు అంటూ కూడా ఒక ప్రచారం మొదలందుకుంది. కాకపోతే ఇది కేటీఆర్ ని కలవడం రాజకీయ పరంగా కాదు, ఏదైతే నియోజకవర్గంలో అభివృద్ధి పనుల మీద కలిసాము అంటూ కూడా జగ్గారెడ్డి క్లారిటీ ఇవ్వడం జరిగింది. నెక్స్ట్ మనం చూసుకున్నట్టయితే ఎకరంకు 100 కోట్లు కోకాపేటలో నియోపోలిస్ ఫేజ్ 2లో ఉత్కంఠగా భూముల వేలం. అత్యధిక ధరతో దక్కించుకున్న రాజపుష్ప ప్రాపర్టీస్. రాష్ట్రంలోనే ఆల్ టైమ్ రికార్డు ధర. అంచనాలకు మించి వచ్చిన రాబడి. గతంతో పోలిస్తే రెట్టింపు ధర. మనం ప్రధానంగా చూసుకున్నట్టయితే ఎకరాకు 35 కోట్లు. ఇది కోకాపేట నియోజకవర్గంలో ఫేజ్ 2లో హెచ్ఎండిఏ నిర్ణయించిన భూముల ధర. కానీ ఎకరాకు 100 కోట్లు పలికింది. అయితే ఇంకోటి నెక్స్ట్ న్యూస్ చూసుకున్నట్టయితే శోభరాజ్ శిష్యుడు కేసీఆర్ పైసల కోసం రాష్ట్రాన్ని పనంగా పెట్టారు. తెలంగాణ ప్రజలు ఆయన్ను క్షమించరు. బీజేపీ బీఆర్ఎస్ మధ్య ఫెవికాల్ బంధం. కాంగ్రెస్ లో చేరిన వారికి సముచిత స్థానం. ఢిల్లీలో టీపీసీసీ అధ్యక్షుడు రేవంత్ రెడ్డి, జూపల్లి కృష్ణారావు, గురునాథ్ రెడ్డితో పాటు పలువురు ఎంపీపీలు అలాగే నేతలు కాంగ్రెస్ లోకి. ఇక పార్టీ ఖండువా కప్పి ఆహ్వానించినక్కడికి. ప్రధానంగా మనం చూసుకున్నట్టయితే శోభరాజ్ శిష్యుడు కేసీఆర్ అంటూ కూడా రేవంత్ రెడ్డి వ్యాఖ్యానించడం జరిగింది. అయితే ప్రధానంగా మనం చూసుకున్నట్టయితే శోభరాజ్ అనేది దొంగతో కేసీఆర్ ని పోల్చడం జరిగింది. ఈ నేపథ్యంలో అటు రేవంత్ రెడ్డి తీవ్ర వ్యాఖ్యలు చేశారు. శోభరాజ్ శిష్యుడు కేసీఆర్, శోభరాజు దొంగ. అయితే దొంగతో కేసీఆర్ ని పోల్చారు. అలాగే మనం చూసుకున్నట్టయితే నెక్స్ట్ న్యూస్ చంద్రకు టికెట్ ఇవ్వద్దు. ఆర్ఎఫ్సిఎల్లో ఉద్యోగులంటూ 750 మంది నుంచి వసూళ్లు. ఇక ఆయన అవినీతిలో నియోజకవర్గ ప్రజలు విసిగిపోయారు. ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవితను బరిలోకి నిలిపితే గెలిపించుకుంటారు. రామగుండ బీఆర్ఎస్ అసమ్మతి నాయకుల స్పష్టీకరణ. గత కొద్ది రోజుల నుంచి చూస్తున్నా అధికార బీఆర్ఎస్ పార్టీలోని అసమ్మతి నెలకొంది. అయితే పలానా ఎమ్మెల్యేను ఉంచొద్దు, పలానా వాళ్ళని గెలిపించండి అంటే నిలబెట్టండి, మేము గెలిపిస్తాం అంటున్నారు. ఎవరైతే ఎమ్మెల్యేలు ఉన్నారో వాళ్ళని మేము ఎంత మేరకు గెలిపించము, వాళ్ళ అవినీతి ఓ రేంజ్ లో ఉంది అంటూ కూడా వాళ్ళ ప్రధానంగా వ్యాఖ్యలు చేయడం జరిగింది. అలాగే నెక్స్ట్ మనం చూసుకున్నట్టయితే వేతనాల సవరణపై ఉద్యోగుల ఆశలు. అసెంబ్లీలో సీఎంతో ఉద్యోగుల జేఏసీ నేతల భేటీ. కేసీఆర్ సానుకూలంగా స్పందించారంటున్న జేఏసీ పీఆర్సీని ఏర్పాటు చేసి ఐఆర్ను ప్రకటిస్తారని వెల్లడి. త్వరలో ఉద్యోగ సంఘాలతో ముఖ్యమంత్రి సమావేశం. ప్రధానంగా మనం చూసుకున్నట్టయితే అసెంబ్లీలో సీఎంతో ఉద్యోగుల జేఏసీ నేతలు భేటీ అయ్యారు. దీంతో వేతన సవరణ బిల్లుపై సీఎం కేసీఆర్ కూడా సానుకూలంగా స్పందించినట్లు తెలుస్తోంది. నెక్స్ట్ పేపర్ చూసుకుందాం. ప్రధానంగా నెక్స్ట్ పేపర్ వెలుగులో కోకాపేటలో ఎకరం 100 కోట్లు. భూముల అమ్మకాల్లో ఆల్ టైమ్ రికార్డ్. 45.33 ఎకరాలకు 3,319.60 కోట్ల ఆమ్దాని. ఇక కనీస ధర 1,586.55 కోట్లు. అయితే వచ్చింది డబుల్ అంటూ కూడా కోకాపేటలో 33 కోట్లకు దాకా ఎకరం పలుకుతుంటే ఇప్పుడు దాన్ని 100 కోట్లకు నిన్న జరిగిన ఏదైతే
భూముల అమ్మకంతో రాష్ట్ర సర్కార్కు భారీగా ఆమ్దానీ సమకూరుతుంది. హైదరాబాద్ శివార్లోని కోకాపేటలో గురువారం వేలం జరిగింది. అయితే ఈ వేలంలో ప్రధానంగా నిన్న జరిగిన వేలంలో దాదాపు రికార్డ్ స్థాయిలో 100 కోట్లు ఎకరాకు పలికింది. అయితే నెక్స్ట్ న్యూస్ చూసుకున్నట్టయితే కేటీఆర్ ను కలిసేందుకు ఎమ్మెల్యేల క్యూ. ఎన్నికలకు ముందు పనులు చక్కబెట్టుకునే ప్రయత్నం, ఫండ్స్ అభివృద్ధి కార్యక్రమాల కోసం వినతులు. సీఎంతో మాట్లాడి పరిష్కరించేందుకు కృషి చేస్తారన్న కేటీఆర్. అయితే మంత్రి కేటీఆర్ ను కలిసేందుకు బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు క్యూ కడుతున్నారు. అసెంబ్లీలోని ఆయన ఛాంబర్ వద్దకు పెద్ద సంఖ్యలో చేరుకుని తమ పనులు చక్కబెట్టాలని కోరారు. అయితే గురువారం అసెంబ్లీ ప్రారంభం అవడానికి ముందు వాయిదా పడిన తర్వాత కేటీఆర్ ను ఎమ్మెల్యేలు కలిశారు. ప్రధానంగా మనం చూసుకున్నట్టయితే కేటీఆర్ ను వరుస పెట్టి ఎమ్మెల్యేలు కలుస్తున్నారు. అయితే ఎందుకు అంటే ఇంకా 3 నుంచి 4 నెలల సమయం మాత్రమే ఉంది ఎన్నికలకి. ఈ సమయంలో కేటీఆర్ ని కలవడం కూడా రాజకీయ లబ్ధి కోసమే. అంటే ఏదైతే నియోజకవర్గాల్లో ఇప్పటి వరకు పెండింగ్ పనులు ఉన్నాయో వాటి కోసమే దాదాపు ఎమ్మెల్యేలందరూ క్యూ కడుతున్నారు. పక్కన కేసీఆర్ ఉండగా కేటీఆర్ తో ఎమ్మెల్యేలందరూ చర్చ జరపడం కూడా ఒక శోచనీయాంశంగా మారుతుంది. అయితే ప్రధానంగా చూసుకున్నట్టయితే నియోజకవర్గంలో ఆగిపోయిన అభివృద్ధి, అలాగే బీఆర్ఎస్ మీద అమలవుతున్న తీవ్ర వ్యతిరేక కారణంగా ఎమ్మెల్యేలందరూ కేటీఆర్ ని కలవడం ప్రాధాన్యత సంతరించుకుంది. అలాగే నెక్స్ట్ న్యూస్ మనం చూసుకున్నట్టయితే రుణమాఫీకి 18,241 కోట్లు బీఆర్ఓను రిలీజ్ చేసిన సర్కారు ముందుగా 37,000 నుంచి 41,000 మధ్య పంట రుణాల మాఫీ 237.85 కోట్లు విడుదల. ప్రధానంగా మనం చూసుకున్నట్టయితే రుణమాఫీకి 18,241 కోట్లు అమలు చేశారు. అయితే 37,000 నుంచి 41,000 రూపాయల మధ్య ఉన్న వాళ్ళకి రుణమాఫీ సెకండ్ విడత రిలీజ్ చేయడం జరిగింది. అలాగే నెక్స్ట్ న్యూస్ చూసుకున్నట్టయితే అసెంబ్లీ సమావేశాలు ఇయాల రేపే బీఏసీలో నిర్ణయం. మృతికి అసెంబ్లీ సంతాపం. మొదటి రోజు అర్ధగంటనే నడు విద్య, వైద్యం, వరదలపై చర్చ. రేపు వ్యవసాయం, కరెంట్, ఇరిగేషన్ సంక్షేమంపై చర్చ. సభ ముందుకు రానున్న ఆర్టీసీ విలీనంతో పాటు మరో 9 బిల్లులు. శాసన మండలి సమావేశాలు కూడా 2 రోజులే. అయితే ప్రధానంగా చూసుకున్నట్టు ఈ అసెంబ్లీ సమావేశాల్లో కాంగ్రెస్ కూడా ఒక వ్యాఖ్య చేయడం జరిగింది. అసెంబ్లీ సమావేశాలని కేవలం 3 రోజులు కాదు 20 రోజులు నడిపించండి, సమస్యలపై మాట్లాడడానికి కూడా ఒక అవకాశం ఉంటుంది అంటూ కూడా వ్యాఖ్యానించడం జరిగింది. అయితే దీనికి అటు అసెంబ్లీ సమావేశాలు 20 రోజులు నడిపించడం కుదరదు, కేవలం 3 రోజులు మాత్రమే నడిపించగలమంటూ కూడా వ్యాఖ్యానించడం జరిగింది. అయితే నెక్స్ట్ మనం చూసుకున్నట్టయితే నెక్స్ట్ పేపర్ సాక్షి. ప్రధానంగా సాక్షిలో కూడా కోకాపేట్ కనకమే. ఎకరాకు 100 కోట్లు. హెచ్ఎండిఏ ఆన్లైన్ వేలంలో రాష్ట్ర చరిత్రలోని అత్యధిక ధర. కనిష్టంగా ఎకరాకు 67.25 కోట్లు, సగటున 73.23 కోట్లు పలికిన భూములు. 7 ప్లాట్లలో 45.33 ఎకరాల విక్రయం. హెచ్ఎండిఏకు 3,319.60 కోట్ల ఆదాయం. మనం గత 3 పేపర్లలో చూసుకున్నట్లయితే కోకాపేటకు కనకమే అంటూ ఎకరా ఆల్ టైమ్ రికార్డ్ పలికింది. నిన్న వేలంపాట్లో కోకాపేటలో 100 కోట్లకు ఎకరాకు 100 కోట్లు పలకడం జరిగింది. ఈ మేరకు ప్రభుత్వానికి దాదాపు 3,319.60 కోట్ల ఆదాయం సమకూరింది. అలాగే అసెంబ్లీ సమావేశాలు 3 రోజులే. అయితే ఆదివారంతో ముఖ్యమైన సమావేశాలు. ఉభయ సభల జేఏసీ భేటీలో ఎజెండా ఖరారు. నేడు శాసనసభ ముందుకు 10 కీలక బిల్లులు. అలాగే శని ఆదివారాల్లో చర్చ ఆమోదం. రాష్ట్ర శాసనసభ సమావేశాలు 3 రోజుల పాటు కొనసాగి ఆదివారం ముఖ్యనున్నాయి. శాసనసభ, శాసనమండలి, బిజినెస్ అడ్వైజరీ కమిటీ సమావేశాల్లో ఈ మేరకు నిర్ణయం తీసుకున్నారు. అయితే ప్రధానంగా చూసుకున్నట్టయితే ఈ రోజు అసెంబ్లీ సమావేశంలో దాదాపు 10 బిల్లులను ప్రవేశపెట్టనున్నారు. అయితే ఏదైతే పెండింగ్ లో ఉన్న బిల్లులన్నీ అమలు చేస్తుంది రాష్ట్ర సర్కార్. గత కొన్ని రోజుల నుంచి ఒక్కొక్కటిగా అమలు చేయడం జరుగుతుంది. ఏవైతే పథకాలు అవి ఈ మేరకు ఈ రోజు 10 బిల్లులు శాసనసభలో ప్రవేశపెట్టనున్నారు. అలాగే నెక్స్ట్ మనం చూసుకున్నట్టయితే లొల్లి నడుమ ఢిల్లీ బిల్లు ఆమోదం. దేశవ్యాప్తంగా చర్చనీయాంశంగా మారిన గవర్నమెంట్ ఆఫ్ నేషనల్ క్యాపిటల్ టెరిటరీ ఆఫ్ ఢిల్లీ బిల్లు 2023పై గురువారం లోక్సభలో ఆమోద ముద్ర వేశారు. అయితే ప్రధానంగా చూసుకున్నట్టయితే ఈ ఢిల్లీ బిల్లు విషయంలో అటు ఇండియా కూటమి, ఇటు బీఆర్ఎస్ కూడా తీవ్ర వ్యతిరేకించింది. అయితే తీవ్ర ఆరోపణల నేపథ్యంలో అలాగే ఇటు ఇండియా కూటమితో పాటు బీఆర్ఎస్ కూడా వాకౌట్ చేసింది. వాకౌట్ చేసిన నేపథ్యంలోనే ఢిల్లీ బిల్లుని ప్రవేశపెట్టడం జరిగింది. అలాగే ఈ ఢిల్లీ బిల్లుకి ఇటు వైసీపీ కూడా మద్దతు తెలిపింది. నెక్స్ట్ మనం చూసుకున్నట్లయితే కేసీఆర్ ది దింపుడు కళ్ళ మాస. బీసీ బంధు, రైతు రుణమాఫీ పేరిట చివరి ప్రయత్నాలు. ఆర్టీసీ కార్మికుల్లో వ్యతిరేకత తగ్గించేందుకు తెరపైకి విలీనం. కేసీఆర్ బహురూపాల వేషాన్ని ప్రజలు గమనిస్తున్నారు. ఇటు చూస్తున్నట్టయితే రేవంత్ రెడ్డి ప్రధానంగా చూసుకున్నట్టయితే రేవంత్ రెడ్డి తీవ్ర వ్యాఖ్యలు చేశారు బీఆర్ఎస్ మీద. అయితే కేసీఆర్వి కేవలం దింపుడు వేషాలంటూ పైగా ఆయన
ఒక దొంగతో కూడా పోల్చారు, శోభరాజ్ అనే దొంగతో పోల్చారు. అలాగే చూసుకున్నట్టయితే ఇటు అసెంబ్లీ ఎన్నికల నేపథ్యంలో ఇప్పుడు పథకాలు అమలు చేస్తూ రాజకీయ లబ్ధి పొందే ప్రయత్నం చేస్తున్నారంటూ కూడా తీవ్ర వ్యాఖ్యలు చేయడం జరిగింది. అలాగే దీనిపై పూర్తి విశ్లేషణ మనకు అందించడానికి రాజకీయ విశ్లేషకులు కృష్ణమూర్తి ఉన్నారు, వారితో మాట్లాడేద్దాం. కృష్ణమూర్తి, ప్రధానంగా చెప్పండి, ఏదైతే కేసీఆర్వి దింపుడు కళ్ళ ఆశ అంటూ రేవంత్ రెడ్డి తీవ్ర వ్యాఖ్యలు చేశారు. ఈ వ్యాఖ్యల నేపథ్యంలో ప్రధానంగా చూసుకున్నట్టయితే ఆయన దొంగతో కూడా కేసీఆర్ ని పోల్చారు. దీనిపై మీరేమంటారు? సమయంలో పథకాలను తీసుకురావడం, కొత్త పథకం అంటే గడిచిన ఈ టర్మ్లో, రెండవ టర్మ్లో కేసీఆర్ సెకండ్ పార్ట్లో గడిచిన 4.5 సంవత్సరాలుగా చాలా సమస్యలను పెండింగ్లో పెట్టారు. ఎగ్జాంపుల్ ఆర్టీసీ వాళ్లకు 2014 నుంచి పిఆర్సీ అమలు చేయలేదు. వాళ్ళు వేతనాల కోసం పోరాటాలు చేస్తూ ఉన్నారు. గడిచిన 7-8 సంవత్సరాలు వాళ్ళు పోరాటాలు చేస్తూనే ఉన్నారు. వాళ్ళకి ఎప్పటికప్పుడు దాట వేస్తున్నారు. ఆ మధ్య సమ్మె చేశారు. సమ్మెలో దాదాపుగా 50 మంది కార్మికులు బలవన్మరణ పాలయ్యారు. ఆత్మహత్యలు చేసుకోవడం కానీ ఇట్లా బలవన్మరణ పాలయ్యారు. అయినప్పటికీ రాష్ట్ర ప్రభుత్వం కనికరించలేదు. చెయ్యమంటే చెయ్యం, విలీనం చేయమంటే చేయమని గతంలో భీష్మించి కూర్చున్నది ప్రభుత్వం. ఇదే కేసీఆర్ ప్రగతి భవన్ వేదికగా, ప్రగతి భవన్లో జరిగిన మీడియా సమావేశంలో అది ఈ భూమి అంటే ఈ భూమి ఉన్నంత కాలం ఆర్టీసీని ప్రభుత్వంలో విలీనం చేయడం సాధ్యం కాదని చెప్పేసి కేసీఆర్ గారు స్వయంగా ప్రకటించారు. ప్రగతి భవన్ సాక్షిగా ప్రకటించారు. ప్రభుత్వం అసలు మిగిలితే కదా ఆర్టీసీ ఉంటే కదండి భవిష్యత్ అనేది, ఆర్టీసీ ఉండదు భవిష్యత్తులో అని చెప్పారు కేసీఆర్. ఇప్పుడు ఆల్ ఆఫ్ సడన్గా యూటర్న్ తీసుకున్నారు. యూటర్న్ తీసుకొని వాళ్ళేదో తన బిడ్డలు, వాళ్ళని నేను కాపాడుతా, వాళ్ళని నేను రక్షిస్తా అని చెప్పేసి మంచిదే ఇప్పటికి చేసినా కానీ ఈ నిర్ణయం ఏదో అప్పుడే తీసుకుని ఉంటే ఆర్టీసీ ఇంత దిగజారిపోయి పూర్తిగా అధ్వాన్న స్థితిలో, దివాలా దిశలో ఉండేది కాదు. కార్మికులు కూడా మరింత ఉత్సాహంతో పనిచేసే అవకాశం ఉండేది. చనిపోయిన కార్మికులు ఆత్మహత్యలు చేసుకునేందుకు ప్రభుత్వం ప్రేరేపించే వ్యవహరించాలని కాదు. ఇప్పుడు అంటే ఎన్నికల ముందు కొంతమందికి కొన్ని తాయిలాలు ఇస్తే తనకు మంచి పేరు వస్తుంది, తనను మళ్ళీ తనకు కడతారు అని చెప్పేసి కేసీఆర్ భావించడం, ఇది పార్టీలు రేవంత్ రెడ్డితో పాటు ఎవరు చేసినా ఇది సరైనది, కరెక్టే. ఎన్నికల సమయంలో తాయిలాలు ఇవ్వడమే ఇది ఒక రకంగా ఓట్లను కొనుగోలు చేయడమే, ఓటు మభ్యపెట్టడమే. దీంట్లో ఎటువంటి అనుమానం లేదు. నిన్నటి వరకు నువ్వు సాధ్యం కాదు అని చెప్పిన వ్యక్తి ఈరోజు ఎలా సాధ్యమైంది వివరించాలి కదా. గతంలో మీరు వ్యాఖ్యలు చేశారు, ఆ వ్యాఖ్యలు ఎందుకు చేయాల్సి వచ్చింది, ఆ తర్వాత మీకు వచ్చిన రిపోర్ట్స్ ఏంటి, ఆ రిపోర్ట్లో ప్రభుత్వంలో విలీనం చేయడం ద్వారా ఆర్టీసీకి వచ్చే ప్రయోజనం ఏంటి చెప్పాలి కదా. ఉద్యోగులు 60,000 ఉద్యోగులు 40,000 తగ్గించారు, కుదించారు. 9,000 బస్సులు ఉంటే 6,000 చిల్లర బస్సులు చేశారు. దాంట్లో 1,400 బస్సులు ప్రైవేట్ హైర్ బస్సులు ఉంటే ఇప్పుడు 3,000 చిల్లరకు పెరిగినాయి. అంటే కారణం ఏంటిది అంటే 6,000 బస్సులలో 3,000 బస్సులు ప్రైవేట్ ఉన్నాయంటే కేవలం 48% బస్సులు మాత్రమే ప్రభుత్వాన్ని ఉన్నాయి. 52% ప్రైవేట్ వాళ్ళవి ఉన్నాయి. దాంట్లో హైర్ బస్సులు, అద్దె బస్సులు ఉన్నాయి. ఈ సమయంలో మీరు ఎందుకు విలీనం చేశారు? ఓకే, ఉద్యోగులకు భద్రత కల్పించారు, సంతోషం, మంచిదే, ఆహ్వానించే పరిణామమే. మరి సంస్థ పురోగతికి ఏ మేరకు నిధులిస్తారు చెప్పాలి కదా. బడ్జెట్లో 500 కోట్లు 1000 కోట్లు పెడుతున్నారు, అవి ఏములు జరుపుతున్నాయి? ఉద్యోగుల సిసిఎస్కు బకాయిలు ఉన్నాయి. వాళ్ళ సొమ్ము పొదుపు సంఘం లాగా చేసుకొని వాళ్ళు ఒక సొసైటీ పెట్టుకొని దాంట్లో జమ చేసుకున్నారు. ఆ డబ్బులు సంస్థ వాడుకున్నది వాళ్ళ అవసరాల కోసం. అంటే పిల్లల పెళ్లిళ్ళు చేయడానికి కానీ, ఉన్నత విద్యలకు పంపాలి, విదేశాలకు పంపాలనుకున్నప్పుడు కానీ, లేకపోతే ఉన్నత విద్యకు డబ్బులు కట్టాలనుకున్నప్పుడు కానీ, గృహ నిర్మాణం చేసుకోవాలనుకున్నప్పుడు కానీ ఆర్టీసీ ఉద్యోగులు వాళ్లకు ఆ సంస్థ నుంచి రుణాలు అందే అవకాశం ఉంటుంది. ఆర్టీసీ సంస్థ నిర్వహణ కోసము సిసిఎస్ నుంచి అప్పులు తీసుకున్న సంస్థ ఇంతవరకు వాటికి చెల్లించలేదు.
వాటిని ఏం చేయదలుచుకున్నారు వాటి చెప్పాలి ఫస్ట్. ఆర్టీసీ పిఎఫ్ డబ్బులు, భవిష్యత్ నిధి నుంచి ఖాతాల నుంచి కూడా డబ్బులు, ఉద్యోగుల భవిష్యత్ నిధి డబ్బులను కూడా సంస్థ వాడుకున్నది. అనేక సందర్భాల్లో ఆర్టీసీ యాజమాన్యానికి భవిష్యత్ నిధి సంస్థ నోటీసు జారీ చేసింది, ఉద్యోగుల ఖాతాలో డబ్బులు తీసుకుంటున్నాను, వాటిని జమ చేయండి, కట్టండి నెలవారీగా అని చెప్పి. ఇంతవరకు కట్టలేదు. దానికి ఏం సమాధానం చెప్తున్నావు చెప్పారు కదా. రేపు బిల్లు ప్రవేశపెట్టాడు ఆర్టీసీలో, అసెంబ్లీలో ఆర్టీసీ బిల్లు ఏదైతే ఆర్టీసీని ప్రభుత్వ సంస్థగా గుర్తించడం ప్రవేశపెట్టారో, ఈ సందర్భంగానైనా ప్రభుత్వం కొంత స్పష్టత ఇస్తే ఆర్టీసీలో బాగుంటుంది, సంస్థ కూడా బాగుంటుంది. అదేవిధంగా ఆర్టీసీకి సుమారుగా 1,00,000 కోట్ల రూపాయల విలువ చేసే ఆస్తులు ఉన్నాయి. మనం హైదరాబాద్లో తీసుకుంటే, అలాగే కృష్ణమూర్తి ఇటు చూసుకున్నట్టయితే సీఎం కేసీఆర్ ని శోభరాజ్ తో పోల్చారు రేవంత్ రెడ్డి. దీనిపై మీరేమంటారు? అంటే శోభరాజ్ ఒక దొంగతో పోల్చడంపై మీరేమంటారు? రాజకీయంగా వాళ్ళు చేసే విమర్శలు వాళ్ళు చేస్తూనే ఉంటారు. అంటే రేవంత్ రెడ్డి చేసిన ఉద్దేశం ఏంటంటే, ఎన్నికల సమయంలో ఒక బొక్కేసి మొత్తాన్ని లాక్కుందామని చూస్తున్నారు అనేది. మీరు ఊళ్ళలో చేపలు పట్టాలనుకుంటే గాలానికి ఒక ఎర వేస్తారు, అదే వదులుతారు, దానికి ఆశపడి చేప వచ్చి చేపని నాగేసి తీసుకుంటారు. ఆ టైప్లో కేసీఆర్ అంటే ఒక పథకాన్ని ఏదో ఇచ్చేసి, అంటే 4.5 సంవత్సరాలుగా అమలు చేయనటువంటి అనేక పథకాలను తెరపైకి తీసుకొచ్చి చేయడం. ఎగ్జాంపుల్ రైతు బంధు. 2018 ఎన్నికల్లో రైతు బంధు ఇస్తా అన్నారు, అది ప్రధాన అంశంగా చేశారు. గ్రామీణ ప్రాంతాల్లో రైతాంగాన్ని ఆకర్షించేందుకు ఇది ఒక ఆయుధంగా వాడుకున్నారు. రైతులు అరఘోషపడ్డారు, అనేక సందర్భాల్లో రైతులు చాలా ఇబ్బందులు పడ్డారు, అయినా ప్రభుత్వం పట్టించుకోలేదు. ఇప్పుడు ఎన్నికల సమయంలో రాష్ట్ర ప్రభుత్వం కొంత నిర్ణయం తీసుకుంటుంది. అదేవిధంగా డబుల్ బెడ్రూమ్ల ఇల్లు 2014 ఉద్యమం సమయంలో, అంతకన్నా ముందు జరిగిన ఉద్యమం సమయం నుంచి డబుల్ బెడ్రూమ్ల ఇళ్ళ గురించి మల్టిపుల్ కలర్లో సినిమా స్కోప్లో చూపించారు సినిమాలను కేసీఆర్ గారు. అది ఇంతవరకు అమలు కాలేదు. ఇప్పుడేదో మళ్ళీ రేపు ఆగస్టులో చేస్తాము, సెప్టెంబర్లో చేస్తాము అని చెప్తా ఉన్నారు. అమలు చేస్తాం, ఇస్తామని చెప్పేసి. అంటే ఇవన్నీ కూడా ఎన్నికల సమయంలో ప్రజల్లో ప్రభుత్వం మీద వ్యతిరేకత పెరిగిన నేపథ్యంలో దాన్ని కొంత తొలగించుకోండి చేసే ప్రయత్నమే ఇవన్నీ. కాబట్టి రేవంత్ రెడ్డి ఆ వ్యాఖ్య చేసి ఉంటారని అనుకుంటాను. ప్రభుత్వము పారదర్శకంగా పనిచేసినప్పుడు కానీ ప్రజల కోసం పనిచేసినప్పుడు స్టెప్ బై స్టెప్గా ఒక నిర్ణయం మీద వెళ్తుందా. ఇచ్చిన హామీలను పక్కకు పెట్టి కొత్త హామీలతోటి ఎప్పటికప్పుడు మభ్యపెట్టిన కేసీఆర్ ఎన్నికల సమయంలో మరోసారి రివైండ్ చేసుకొని అప్పుడు ఇచ్చినటువంటి ఎన్నికల మేనిఫెస్టో ముందు పెట్టుకొని అమలు చేసినట్టుగా ఇక్కడ స్పష్టంగా అర్థమవుతా ఉంది. 2018 ఎన్నికల సందర్భంగా కేసీఆర్ ఏదైతే మేనిఫెస్టో ఇచ్చారో, ఇక ఇటు ఢిల్లీ బిల్లుపై కూటమితో పాటు ఇండియా కూటమితో పాటు బీఆర్ఎస్ కూడా వ్యతిరేకించింది. దీన్ని మనం ఎలా చూడొచ్చు అంటారు? అటు నేను ఏ కూటమికి లేను అంటే ఏ కూటమిలో నేను లేను అంటూ కూడా బీఆర్ఎస్ వ్యాఖ్యానించడం జరుగుతుంది. కానీ ఈ నేపథ్యంలో ఇండియా కూటమికి ఒక రకంగా మద్దతు తెలుపుతున్నట్టు అనుకోవచ్చా? ఖచ్చితంగా మూడో కూటమి కడుతున్నామని చెప్పినప్పటికీ మూడో కూటమిలో పార్టీలు ఏంటిది అనేది ఇంతవరకు తేలలేదు. ఇంతవరకు మనకు తేలినటువంటి మనకున్న సమాచారము టీఆర్ఎస్, ఎంఐఎం, కొంత కర్ణాటకలో వస్తే దేవగౌడ పార్టీ వచ్చే ఒక జేడీఎస్, కానీ మిగతా ఏ పార్టీలు కూడా లేవు, ఇక్కడ మిగిలిలేవు. ఎన్డీఏ కూటమిలో దాదాపుగా 48 పార్టీలే ఉన్నాయి. దీంట్లో 28 పార్టీలు దీంట్లో ఉన్నట్టున్నాయి ఇండియా కూటమి. మిగతా ఎన్ని పార్టీ దేశంలో ఉన్న పార్టీలేన్ని, వచ్చేదేన్ని, ఇంకా మిగిలిన ఎన్ని, ఆ మిగిలిన పార్టీల వ్యూహం ఏంటిది? మనకు తెలిసినంత వరకు ఇక్కడ మన తెలుగు రాష్ట్రాలకు సంబంధించి వైసీపీ ఉంది. వైసీపీ ఎన్డీఏ పక్షం అని చెప్పేసి పరోక్షంగా సంకేతాలు ఇచ్చింది. నిన్న బిల్లుకు సంబంధించి కూడా వైసీపీ కేంద్ర ప్రభుత్వానికి మద్దతుగా నిలిచింది, అండగా నిలిచింది. టీడీపీ ఇంతవరకు ఏం తేల్చుకోలేదు, చెప్పట్లేదు ఇటు ఇండియా కూటమా ఎన్డీఏ కూటమా అని. అది చౌరస్తాలో నిలబడి ఉంది, ఎటు వెళ్ళాలా, ఏ దారికి వెళ్ళాలా అని. ఇండియా కూటమికి వెళ్ళాలా, ఎన్డీఏ కూటమికి వెళ్ళాలని. ఖచ్చితంగా కేసీఆర్ కూటమిలోకి అయితే టీడీపీ రాదు.
ఎన్ని చేసినా టీడీపీ రాదు. ఇక మిగిలిన పార్టీలు ఎక్కడున్నాయి? ఏ రాష్ట్రంలో ఏ పార్టీ మిగిలింది? ఇంకా కూటమిలో చేరిన పార్టీ ఏది? అది చెప్పాల్సిన అవసరం ఉంది ఖచ్చితంగా. అంటే ఎన్డీఏలో కలవకున్నా, ఇండియాలో కలవకున్నా ఇండియా కూటమికి మద్దతుగా వెళ్తుంది. ఇండియా కూటమి చేస్తున్నటువంటి మీరు పార్లమెంట్లో మొదటి నుంచి మొన్న పార్లమెంటు సమావేశాలు ప్రారంభం నుంచి చూడండి, ఇండియా కూటమి వాకౌట్ చేస్తే బీఆర్ఎస్ వాకౌట్ చేస్తుంది. ఇండియా కూటమి ఏదైనా అంశాన్ని వ్యతిరేకిస్తే బీఆర్ఎస్ వ్యతిరేకిస్తూ ఉన్నారు. వెళ్ళమని అంటే ఇక్కడ మన తెలంగాణకు సంబంధించి బీఆర్ఎస్ టీఆర్ఎస్ బీఆర్ఎస్గా మారింది కదా. తెలంగాణకు సంబంధించి తెలంగాణలో కాంగ్రెస్ వర్సెస్ బీజేపీ అని బీఆర్ఎస్ అనగా నడుస్తూ ఉంది. ఈ నేపథ్యంలో ఇండియా కూటమిలో కలిస్తే రెండు ఒకటే అనేది కొంత తెలిసిపోతుంది. ఎవరైనా పార్టీలలో ఇటు బీఆర్ఎస్లో కానీ ఇటు కాంగ్రెస్లో చేరాలనుకునే వారు కొంత ఆలోచించుకునే అవకాశం ఉంటుంది. కేసీఆర్ను వ్యతిరేకించేవారు కాంగ్రెస్లోకి వచ్చేందుకు అవకాశాలు ఉన్నాయి. కాబట్టి ఆల్ ఆఫ్ సడన్గా బీఆర్ఎస్ కాంగ్రెస్ ఒకటి అని వస్తే ఆ కేసీఆర్ను వ్యతిరేకించే వాళ్ళందరూ మరో బీజేపీకి వెళ్ళే అవకాశం ఉంటుంది. కాబట్టి తెలంగాణలో మటుకు కాంగ్రెస్ బీఆర్ఎస్ వర్సెస్గా జరగాలని, కాంగ్రెస్ వర్సెస్ బీఆర్ఎస్గా జరగాలని చెప్పేసి ఓరు అనుకుంటున్న సమయం. ఇటు కేటీఆర్ ని కలవడానికి కూడా ఎమ్మెల్యేలు క్యూ కడుతున్నారు. ఈ నేపథ్యంలో అసలు సీఎం కేసీఆర్ కాకుండా కేటీఆర్ ని ఎందుకు కలుస్తున్నారు ఎమ్మెల్యేలు? దీనిపై మీరు ఏమంటారు? యువరాజును ప్రసన్నం చేసుకుంటే అసలు రాజు కనికరిస్తారంట కదా. యువరాజు ప్రసన్నం కోసమే వీళ్ళంతా వెళ్ళారు. ఎప్పటి నుంచైనా కేసీఆర్ సీఎంగా ఉన్న డిఫాక్టో సీఎంగా కేటీఆర్ వ్యవహరిస్తూ ఉన్నారు. మనం గతంలో టీఎస్పీఎస్సీ పేపర్ లీకేజీ కానీ లేకపోతే ఏవైనా ఇన్సిడెంట్లు జరిగినప్పుడు హోంమంత్రికి కాకుండా డైరెక్ట్గా డీజీపీతో మాట్లాడి ఆదేశించడము, ఆ డీజీపీ ఆ ఆదేశాలకు వెంటనే పాటించడము, ఏదైనా మంత్రులకు కాకుండా డైరెక్ట్గా అధికారులకు కేటీఆర్ ట్వీట్ చేసే వాళ్ళు వెంటనే స్పందించి దాని చర్యలు తీసుకోవడం. కేటీఆర్ చేయకున్నా కేటీఆర్ యువరాజుగా వ్యవహరిస్తూ ఉన్నారు. కాబోయే సీఎం అని చెప్పేసి బీఆర్ఎస్లో ప్రచారం జోరుగా సాగుతూ ఉన్నది. రేపు కేటీఆర్ ప్రసన్నం ఉంటే టికెట్ అదే వస్తుంది అన్న ఉద్దేశంతో ఉన్నటువంటి ఎమ్మెల్యేలు అసెంబ్లీ సమావేశానికి పోయి ఆయన అభినందించి పొగడ్తలతో ముంచెత్తి కొంత ప్రసన్నం చేసిన, అంటే ఆయన దృష్టిలో పడితే చాలు జీవితం ధన్యమైపోయినట్టే అని అనుకుంటున్న వాళ్ళు కొంతమంది ఉన్నారు. వాళ్ళు కాకుండా ఇంకా మిగతా వాళ్ళు కూడా వెళ్ళారు. అంటే రాజకీయంగా ఎవరో ఒకరి అండదండ ఉంటే తప్ప